హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే తవ్వ బర్గర్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక తవ్వ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, అర స్పూన్ అల్లం తరుగు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు క్యాబేజీ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్ తురుము, ఉడికించిన పచ్చి బఠానీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టమోటా ముక్కలను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పావు బాజీ మసాలా, 1 స్పూన్ కారాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 బంగాళదుంపలను ఉడికించి తురిమి పెట్టుకున్నాను. దీనిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. పొటాటో స్మాష్ చేసుకునేది కానీ ఉంటే, లేదంటే పప్పు గుత్తిని కానీ తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. వెజిటేబుల్స్, బంగాళదుంప బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక ముద్దలా తయారైంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బర్గర్ బన్ను తీసుకొని, ఇది అన్ని సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బన్పై ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమోటో ముక్కలను కూడా వేసుకోవాలి. అదే ప్యాన్ మీద కొద్దిగా బటర్ను వేసుకొని దీనిలో కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలిపి మనం రెడీ చేసి పెట్టుకున్న బన్నును పెట్టుకోవాలి. పైనుంచి తురిమిన చీజ్ని వేసుకోవాలి.
ఇలా చీజ్ వేసిన తర్వాత పైన బన్తో కవర్ చేసుకోవాలి, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అలా ఫ్రై అవనివ్వాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని రెండో వైపు కూడా తిప్పి కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బర్గర్ రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching.